ఫిబ్రవరి 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగింది. సో ఈ అద్భుతం గురించి చాలామంది పేరెంట్స్ వార్తల్లో అప్పుడు చూసే ఉంటారు. బట్ బేసికల్గా మాది ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి మన అకాడమిక్స్కి ఫిబ్రవరి 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి క్వాంటమ్ వ్యాలీ ఇనాగరేషన్కి సంబంధించి రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ సో ఒక విద్యార్థులకి పేరెంట్స్కి బెస్ట్ టేక్ అవేలాగా ఉండేలాగా నేను ఈ వీడియోని రూపొందించాను. సో ఇది ఏ రకంగా మనకి ఇంపాక్ట్ చేస్తుంది, ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపబోతుంది, సో దీని బేసిస్ మీద మనం అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏమన్నా కొన్ని పాయింట్స్ని దీంట్లో నుంచి తీసుకోవాలా, అంటే కీ పాయింట్స్ ఫ్రమ్ క్వాంటమ్ వ్యాలీ ఇనాగరేషన్ సెరమనీ నుంచి మనం ఏం తీసుకోవచ్చు అనే పాయింట్ మీద నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇది లెంతీ వీడియో అండి, ఎందుకంటే అనేక సెక్టార్స్ సహజంగా మనం ఎక్కువ బీటెక్ అడ్మిషన్స్ గురించి అదేవిధంగా ఎంబీబీఎస్ గురించి వాటి గురించి చెప్తుంటాం, కానీ దాంతోపాటుగా ఇది అనేక సెక్టార్ని స్పృశించుకుంటూ వెళ్ళి ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీడియోని చిట్ట చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో అదేవిధంగా మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకున్నట్లయితే బెల్ బటన్ నొక్కండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇండియా నెక్స్ట్ సాంకేతిక విప్లవం అనమాట ఇది. ఈ జర్నీ అనేది ఇక్కడ ఈ రకంగా మొదలైంది. సో ద ఎవల్యూషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మానవ మేధస్సు యొక్క పరిమాణం తీసుకున్నట్లయితే ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ వచ్చిందండి. సో స్టీమ్ ఇంజిన్ వచ్చిన తర్వాత మనకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచం మొత్తం మీద ఈ స్టీమ్ ఇంజిన్ తీసుకొచ్చినటువంటి మార్పు కాలనైజేషన్, అంటే కొన్ని దేశాలే ఈ స్టీమ్ ఇంజిన్ వచ్చింది. దాని తర్వాత వెంటనే గన్ ఫైండ్ అవుట్ చేశారు. ఈ రెండు జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలో సగం దేశాలను ఆక్రమించేశారు. ఈ రెవల్యూషన్ జరగకపోయి ఉంటే బ్రిటిష్ వాళ్ళకి ఆ గన్ పవర్ వచ్చి ఉండేది కాదు. గన్ పవర్ రాకపోయి ఉంటే ప్రపంచంలో కాలనీస్ ఏర్పడే కాదు. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందనమాట, ఒక స్టీమ్ ఇంజిన్ ఇన్వెన్షను. అదేవిధంగా గన్ అప్పుడు ఎవరైతే మన ఫిరంగులు ఇవన్నీ కనిపెట్టారు కదా. సో ఎంత పెద్ద రాజైనా ఎంత కత్తి తిప్పే చాతుర్యం ఉన్నా వాళ్ళు చేసేటువంటి ఫైరింగ్ ముందు ఆగలేక వాళ్ళకి సరెండర్ అయిపోవాల్సినటువంటి పరిస్థితి బ్రిటిష్ కాలంలో ఎట్లయితే ఏర్పడిందో. సరే ఏం సార్ బ్రిటిష్ వాళ్ళది ఏందో చెప్తున్నారు మీరంటే, ఆ ఇన్వెన్షన్ జరగడం వల్ల ఎంత డిస్రప్షన్ జరుగుతుంది అంటే, ఒక గొప్ప ఇన్వెన్షన్ జరిగినప్పుడు డిస్రప్షన్స్ జరుగుతుంది అంటే ఎంత స్థాయిలో డిస్రప్షన్ జరుగుతుంది అంటే, ఒక కింగ్ అనుకొని ఉంటాడు అనమాట, నా దేశంలో నన్ను మించినటువంటి యోధుడు లేడు. అటు మల్ల యుద్ధంలో కానీ, కత్తి యుద్ధంలో కానీ, గుర్రం మీద స్వారీ చేసే యుద్ధంలో కానీ ఏ రకంగానూ నాకు నేనే సాటలేదని రాజు అనుకొని ఉంటాడు. కానీ ఒక ఫిరంగి గుండు పేల్చడంగానే ఈయన కోటతో పాటు ఈయన విలువిద్యలన్నీ పోయేసి, సో తను విలువిద్యలన్నీ కూడా మాయమైపోయి ఎక్కడో 10 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల అవతలంలో వచ్చినటువంటి ఒక ఫిరంగి ద్వారా ఆ సామ్రాజ్యాలు కోటలు అన్నీ కూడా తునాతనకులు అయిపోయి బ్రిటిష్ వాళ్ళకి బానిసలు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇంటర్నెట్ యుగం వచ్చింది. ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత ఇది మరో రకమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చింది. చాలామంది పేద కుటుంబాల్లో నుంచి మధ్యతరగతికి తీసుకెళ్లడంలో ఇంటర్నెట్ విప్లవం అనేది చాలా దోహదపడింది. పర్టికులర్గా భారతదేశం పర్స్పెక్టివ్ తీసుకున్నట్లయితే లక్షలాది మంది కుటుంబాలు, కోట్ల మంది ప్రజలు లోయర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి మారారు. ప్రతి ఒక్కరు ఒక బండో కారో కొనుక్కోగలిగారు, సొంత ఇంటి కళను నిజం చేసుకోగలిగారు. అర్బనైజేషన్ పెరిగింది, కల్చర్ పెరిగింది, వాళ్ళ పిల్లలకు మంచి స్కూల్కి పంపించే పరిస్థితి ఇంటర్నెట్ విప్లవం ద్వారా వచ్చింది. తద్వారా మనం అమెరికా లాంటి దేశాలకి చేరుకోగలిగాం. మన యొక్క స్టెమ్ ఇంజనీరింగ్ పవర్ తోటే అమెరికాకు పోయేసి డల్లాస్ పురాన్ని తయారు చేయగలిగాం. సో ఇది ఇంటర్నెట్ తీసుకొచ్చినటువంటి విప్లవం. ఈ రెండు విప్లవాలు ఎంత ఇంపార్టెంటో మనకి ఇప్పుడు క్వాంటమ్ ఎరా కూడా అంత ఇంపార్టెంట్. ఈ రెండు విప్లవాలను మీరు చూశారు కదా. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ దట్ ఈ రెండు విప్లవాల్లో జరిగినప్పుడు ఎటువంటి మార్పులు అయితే ప్రపంచంలో చోటు చేసుకున్నాయో, నేను అనుకున్నాను యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ స్థాయి ఇన్నోవేషన్ తీసుకొస్తుందని అనుకున్నాను. కానీ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనందరం ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఏజెంటిక్ ఏఐగా తయారైపోయింది. అది హ్యూమన్ బీయింగ్ జాబ్స్ అన్ని రీప్లేస్ చేసేస్తుంది. ఏఐ తయారు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు పోతున్నాయి. ఇట్లా రకరకాల వరదలు ఉంటున్నాయి. ఇది ఆరంభం మాత్రమే మిత్రమా. 10% టేస్ట్ కూడా మనం ఇంకా చూడలేదు. అంటే ఏ యొక్క తదుపరి రూపు ఏదైతే ఉందో, ఎందుకు ఏ వల్ల అన్నీ పోతుంది, ఒక మనిషి 100 మంది చేసే పని ఇది 5 మందితోనో లేకపోతే ఒక్కరితోనో చేసేయగలుగుతుంది. దానికే మనము రోజు అన్ని న్యూస్ ఛానల్లో ఏ వల్ల అది వస్తుంది, ఏ వల్ల ఇది పోతుందని నేను కూడా చెప్తున్నాను. ప్రపంచంలో మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏఐ కన్నా ఇది 10,000 కోట్ల పవర్ఫుల్. అంటే 1,000,000 మంది చేసే పని ఇది ఒక్కడితో చేయించేయగలదు. ఇక అప్పుడు ఏం చేయాలి మనం అందరం? మంచిగా డైరీ ఫార్మ్స్, అగ్రికల్చరు, తర్వాత ఊరి దగ్గర పాతకాలంలో గంగిరెద్దుల వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర కూర్చొని మనం ప్రశాంతంగా ఎట్లున్నాము
అంటే జస్ట్ ఇట్స్ ఏ ప్రెడిక్షన్. ఏది కూడా మనం 2 రకాలైనటువంటి ప్రెడిక్షన్ ఉంటుంది, మంచి చెడు ఉంటుంది. సార్ మరి ఇవన్నీ వచ్చినప్పుడు మధ్యతరగతిలో ఉన్నటువంటి మీరే చెప్తున్నారు, లోయర్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పర్ క్లాస్కి వెళ్ళారు, లేకపోతే లోయర్ క్లాస్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్కి వెళ్ళారు. అట్ట క్వాంటమ్ ఎరా కూడా ఏమైనా మారుస్తుందా అంటే 2 సార్లు దెబ్బలు తగిలించుకున్నారు కదా డబ్బున్న వాళ్ళందరూ, ఈసారి చాలా జాగ్రత్తగా ఉన్నారనమాట. అందువల్ల ఏఐ రెవల్యూషన్లో కూడా ఏఐకి సంబంధించినటువంటి లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్ని ఆల్రెడీ పెట్టేస్తున్నారు. వాటి యొక్క ఫలితాలు అప్పుడప్పుడు మనకి యాంథ్రోపిక్ క్లాడ్ ఏఐ, లేకపోతే పర్ప్లెక్సిటీ ఏఐ, వివో 3, ఫ్లో, ఇట్లా రకరకాల పేర్లతో మన ముందుకు వస్తూ ఉంది. కానీ వీటన్నిటి యొక్క విశ్వరూపమే క్వాంటమ్ ఎరా. సో హిస్టారిక్ బిగినింగ్. సో ఏపీ సీఎం గారు ఇటువంటి ముందు చూపుతో ఎక్కువ వ్యవహరిస్తూ ఉంటాడనమాట. సో తెలంగాణలో ఐటీ రెవల్యూషన్, పర్టికులర్గా హైదరాబాద్ ఐటీ రెవల్యూషన్ తీసుకురావడంలో ప్రస్తుత ఏపీ సీఎం యొక్క పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే ఒక 4 పరిణామాలు చెప్తాను ఆ రోజు జరిగినటువంటి. 2000 సంవత్సరంలో Y2K ప్రాబ్లం అని ఒకటి వచ్చిందండి. ఈ Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి 99 తర్వాత 2000 అని యాక్చువల్గా 99 రాసేవాళ్ళం. 98, 99, ఒక 90 నుంచి మనకి ఐటీ రెవల్యూషన్ స్టార్ట్ అయితే 90 నుంచి 99 దాకా నెంబర్స్ వేసుకుంటూ వచ్చాం, 2 నెంబర్లు. లాస్ట్కి వచ్చేసరికి 2 సున్నాలు వస్తాయి కదా, ఇది ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి ఆ రోజు అమెరికాలో ఉన్నటువంటి సిలికాన్ వ్యాలీ పెద్దలకు ఎవరికి అర్థం కాలేదు. సో ఇది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సాఫ్ట్వేర్స్ని అప్డేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు బాగా గుర్తు, Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు నైట్ 12 గంటలప్పుడు మేము పంజాగుట్ట చౌరస్తాలో ఒక బిర్యానీ షాప్లో కూర్చొని ఉన్నాం అనమాట. ఒక పెద్ద హంగామా నడుస్తుంది పంజాగుట్టలో. సో ఆ శకాన్ని ప్రస్తుత సీఎం ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ సీఎం పరిశీలనగా గమనిస్తూ ఉన్నాడు. ఓకే, ఇందులో ఏదో ఉంది, మనం ప్రయత్నిద్దామని చెప్పేసి కొన్ని పనులు చేశాడు. ఎలాంటి పనులు? ఫస్ట్ హైటెక్ సిటీని కట్టించారు. ఓన్లీ బిల్డింగ్లు అయితే రెడీ అయినాయి. ఆ రోజుల్లో బెంగళూరు ఐటీ హబ్గా చాలా పెద్ద ఎత్తునగా ఉండేది. దాన్ని హైదరాబాద్ తీసుకురావాలంటే హైప్ కావాలి. హైప్ లేని మనం ఏదైనా కదా. ఇప్పుడు మీరు ఏ హైప్ ఉంది కాబట్టి మొత్తం అన్నీ వదిలేసి ఏ చదువుతాను అంటున్నారు. అట్లాంటి హైప్ వస్తే కానీ మన తెలుగు వాళ్ళు కానీ ప్రపంచం కానీ మన వైపు చూడదని చెప్పేసి బిల్ క్లింటన్ ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైతే తీసుకొచ్చారో ఆయన్ని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క భౌగోళిక ముఖ చిత్రంలో హైదరాబాద్ ఎక్కడ ఉంది అని అందరూ ఒకసారి చూశారు. తదనంతరం జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫౌండేషన్ స్టోన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వచ్చేసి హైదరాబాద్లో స్టార్ట్ అవడం. సో ఆ రోజుకి ప్రపంచంలో బయట మైక్రోసాఫ్ట్కి ఫస్ట్ ఆఫీస్ అనమాట అది. సో అది హైదరాబాద్ రావడంతో హైదరాబాద్ ముఖ చిత్రం మారింది. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు మీ అందరికీ తెలిసినాయి. తర్వాత ఇది పెద్ద వ్యవస్థగా రూపొందడం చెందింది. ఈరోజు 4-5 లక్షల మంది ఎంప్లాయీస్కి, 10 లక్షల మంది ఎంప్లాయీస్కి, అదేవిధంగా ఇండైరెక్ట్గా తెలంగాణ ఎకానమీకి ఇది ఎంతో దోహదపడినటువంటి అంశం. ఆ ముందు చూపు ఉంది కాబట్టి నేను ప్రస్తుతానికి ఏపీ సీఎంగా ఉన్నాను, అలాంటి ఏదైనా హిస్టారికల్ వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఆయనకు కనిపించినటువంటి మరో అల్లావుద్దీన్ అద్భుత ద్వీపమే క్వాంటమ్ వ్యాలీ. సో అక్కడి నుంచి మొదలైనటువంటి ఆలోచన ఒక తుది రూపుకి వచ్చేసి ఫిబ్రవరి 7వ తారీఖున క్వాంటమ్ సిటీ అమరావతి ఫౌండేషన్ స్టోన్ అన్వీల్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఇది జరిగిందనమాట. సో దీని యొక్క స్టేటస్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ క్వాంటమ్ ఈకో సిస్టమ్. ఆ రోజు హైదరాబాద్లో జరిగేటప్పటికి బెంగళూరు మనకన్నా ముందు అప్పటి ఓల్డ్ సీఎం ఎవరైతే ఉన్నారో, ఆ రోజు కర్ణాటక సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన ముందుగా ఈ చూపు ఆలోచించింది కాబట్టి ఆ రోజు బెంగళూరు మనకన్నా ముందు ప్లేస్లోకి వెళ్ళిపోగలిగింది. మనం ఎట్టైనా కొంచెం లేట్గా ఎంటర్ అయ్యాను. ఈసారి అట్లా ఉండకూడదు, అందరికన్నా మనమే ముందడుగేయాలని చెప్పేసి ప్రస్తుత ఏపీ సీఎం ఈ స్టెప్ అయితే తీసుకోవడం జరిగింది. సో మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ప్రస్తుతం కంప్యూటర్స్ ఏదైతే ఉన్నాయో అవి బిట్స్ రూపంలో పనిచేస్తాయి. కంప్యూటర్తో కమ్యూనికేషన్ అయ్యే లాంగ్వేజ్ వచ్చేసి 0s and 1s. సో వీటిని మీ అందరికీ తెలిసిందే చిప్స్ అంటారు లేదా సెమీ కండక్టర్స్ అంటారు. వీటి యొక్క సైజ్ ఏదైతే ఉందో మనం పెద్ద పెద్ద రూమ్లో ఉన్నటువంటి కంప్యూటర్ దగ్గర నుంచి ఈరోజు మన చేతిలో వచ్చినటువంటి మొబైల్స్లో కూడా ఈ యొక్క చిప్ ఆధారంగానే పనిచేస్తుంది. ఈ చిప్ యొక్క సైజు నానోమీటర్స్లోకి వచ్చేసింది అనమాట. అంటే వెరీ వెరీ థిన్ సైజ్. ఇంతకన్నా సైజ్ తగ్గిస్తే అది హీట్కి పేలిపోతుంది. కాబట్టి ఇంక చేయడానికి ఇక్కడ ఏమీ లేదు, 0-1లతో మనకు పని ఇంకా లేదు. ఆల్రెడీ సైంటిస్టులు చేయాల్సిన కాడికి విధ్వంసం చేసేశారు, డెవలప్మెంట్ అనేది జరిగిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇది నెక్స్ట్ వచ్చేటువంటిది క్యూబిట్స్. అంటే ఇక్కడ 2 స్టేట్స్లో ఉన్నటువంటిది, ఒకటి 0 స్టేటు, రెండోది 1 స్టేటు. ఇక్కడ వచ్చేసి ఇన్ఫినిట్ స్టేట్స్లో ఉంటుంది అనమాట. లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పిన ₹1 కాయిన్ మనం కానీ ఇట్లా కానీ గరగరా తిప్పితే ఎంతైతే వేగంగా తిరుగుతుందో అప్పుడు మనకు బొమ్మ బరుసు 2 ఒకటేసారి కనిపిస్తాయి. సో అట్లా ఈ క్యూబిట్స్లో కూడా ఇన్ఫినిట్ స్టేట్స్లో మీకు కమ్యూనికేషన్ చేయొచ్చు.
దీన్నే క్యూబిట్స్ అంటారు, ప్రజెంట్ ఉన్నటువంటి ఓల్డ్ బిట్స్కి రీప్లేస్మెంట్. సో సూపర్ పొజిషన్ ఏంటి? ఇన్ఫినిట్ పాసిబిలిటీస్, ఒకే సమయంలో అనేక పరిష్కారాలు. సో ఇందాక నేను చెప్పాను కదా, రూపాయి కాయన్ని ఇలా తిప్పితే బొమ్మ బరుసు మనకు రెండు ఏకకాలం ఎలా కనిపిస్తాయో. సాల్వ్స్ ఇన్ సెకండ్స్ విచ్ టేక్స్ 10,000 years. మీరు చెప్పేటువంటి సోకాల్డ్ చాట్‌జిపిటి, జెమినై, క్లాడ్ కోవర్క్ లాంటివన్నీ కూడా 10,000 సంవత్సరాల్లో చేసే పనిని ఇది ఎంతసేపులో చేస్తుంది? కొన్ని సెకండ్లలో. ఇంకేముంది మనం చేయడానికి బూడిద? సో ద పవర్ హౌస్ IBM క్వాంటమ్ మరియు సిస్టమ్2 అనేటువంటి రెండు కలిపి, ఎందుకంటే ఇది చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెవీ బడ్జెట్తో కూడుకున్నటువంటిదండి. 133 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ అనే దాన్ని భారతదేశంలో తొలిసారిగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఈ కెపాసిటీ అంటే 133 క్యూబిట్స్ ఉన్నటువంటి హెరాన్ ప్రాసెసర్తో కూడుకున్నటువంటి వరల్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ని అమరావతి వ్యాలీలో సృష్టించడానికి ఇనిషియేటివ్ అయితే చేయడం జరిగింది. సో ఈ క్వాంటమ్ నెరో సెంటర్ అనేది ఎక్కడుంది? మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో జరీ భూములు అంటారు. ఉద్దండరాయనిపాలెం, అమరావతి కరకట్టన అనుకుని ఉంటుంది అనమాట ఈ ఊరు. ఈ ఉద్దండరాయనిపాలెం ఇది అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఒక విలేజ్. ఈ ఉద్దండరాయనిపాలెంలో 50 ఎకరాలు దీనికోసం కేటాయించారు. ఇక్కడ ఒక అత్యంత సొఫిస్టికేటెడ్తో కూడుకున్నటువంటి ఈ యొక్క క్వాంటమ్ నెరో సెంటర్ని అయితే నిర్మించడం అనేది జరుగుతుంది. ద ట్రిపుల్ హెలిక్స్ పార్ట్నర్షిప్. ఏం సార్ మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చెప్పేది ఏంటి అంటే, ఈ క్వాంటమ్ని డైరెక్ట్గా గవర్నమెంట్ విభాగాల్లోకి చొప్పించాలనేది ఆయన ఫస్ట్ డెసిషన్. దానివల్ల ఈ తయారు చేసినటువంటి క్వాంటమ్ కంప్యూటర్స్ ఏదైతే ఉంటాయో వాటికి తొలితరం వెండర్ దొరికినట్టే, అంటే క్లయింట్ దొరికినట్టు అనమాట. అందువల్ల గవర్నమెంట్లో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ నేను చేస్తానని ఏపీ సీఎం గారు ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా IBM, TCS లాంటి కంపెనీస్ కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ అయి ఉన్నాయి. ఇండస్ట్రీ కొలాబరేషన్ అనేది జరిగింది. సో అదేవిధంగా అకాడమిక్ సంబంధించినటువంటి విషయాలు తీసుకున్నట్లయితే SRM యూనివర్సిటీ దీనికి అకాడమిక్ పార్ట్నర్గా, లోకల్ పార్ట్నర్గా ఉంది. అదేవిధంగా IIT చెన్నై ఎవరైతే మన కామకోటి సార్ ఉన్నారో ఈయన దీనికి యాక్చువల్గా అడ్వైజర్ అన్నట్టు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మరో IIT, ఇన్కార్పొరేటెడ్ IIT హైదరాబాద్ అండ్ NIT తాడేపల్లిగూడెం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బ్యాక్డ్ బై, అంతేకాకుండా ఒక ఇండియన్ గవర్నమెంటు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడానికి తర్వాత ఇట్లాంటి ఖర్చు పెడుతుంది తప్ప ఒక టెక్నాలజీ మీద 2026 బడ్జెట్ హైలైట్లో ఒక టెక్నాలజీ మీద 6,000 కోట్లు భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది. నేషనల్ క్వాంటమ్ మిషన్ దీని పేరు. ఈ 6,000 కోట్లని మెజారిటీ అమరావతి క్వాంటమ్ వ్యాలీకి వెచ్చిస్తారు అని చెప్పేసి ఒక అంచనా ఉందన్నమాట. సో అన్హ్యాకబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2,000 కిలోమీటర్ల క్వాంటమ్ సేఫ్ నెట్వర్క్. అంటే దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో ఏపీలో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలనేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్హ్యాకబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎవరైనా కానీ ఈ సిస్టమ్ని హ్యాక్ చేసేదానికి అవకాశం లేకుండా అటువంటి ఒక సేఫ్ నెట్వర్క్ని అయితే బిల్డ్ చేస్తున్నారు. సో ఇక్కడ అన్నిటికన్నా మనకి టేక్అవే ఏంటి అంటే, విద్యార్థులకు సంబంధించినటువంటి టేక్అవే ఏంటి అంటే 50,000 మంది విద్యార్థులు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. ఇంకా లక్షలాది మంది ఈ యొక్క క్వాంటమ్ నేర్చుకునేదానికి రెడీగా క్యూ లిస్ట్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ 50,000 మందితో రిజిస్ట్రేషన్ ఆపడం జరిగింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. ఇండియాస్ లార్జెస్ట్ ఎవర్ క్వాంటమ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్. ఇంతవరకు నాట్ ఓన్లీ ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఇంత మ్యాసివ్ మ్యాన్ పవర్ని తయారు చేయాలనేటువంటి ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో దీంట్లో వరల్డ్ క్లాస్ పార్ట్నర్స్ ఎవరు? సో ఇప్పుడు మేము అమీర్పేటలో ఉన్నాము, లేకపోతే ఇంకొక చిన్న చిన్న ఇన్స్టిట్యూట్ వాళ్ళని తీసుకొచ్చి చెప్పిస్తే అయ్యే పని కాదు. సో ప్రపంచంలో ది బెస్ట్ ఉన్నటువంటి ట్రైనర్స్ని, అదేవిధంగా వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి వైజర్ అండి, మీరు వైజర్ అని కొడితే వాషింగ్టన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ వైజర్ వాళ్ళు ఈ యొక్క గ్లోబల్ కరికులం డిజైన్ అనేది రూపొందిస్తున్నారు. వాళ్ళే సర్టిఫికేషన్ బాడీగా ఇందులో ఉన్నారు. AQV అంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గవర్నమెంట్ అలైన్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం గవర్నమెంట్ ఇస్తూ ఉంది. అదేవిధంగా ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్తో అలైన్ అయి పనిచేయవచ్చు. సో ఇది రెండో. తర్వాత క్యూబిటెక్, లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ యూనివర్సిటీ రోల్అవుట్. సో ఈ క్యూబిటెక్ అనేది ఏం చేస్తుంది అంటే పిల్లలకు ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఇస్తుంది. అది ఒక యూనివర్సిటీ భాగస్వామ్యంతో నడుస్తుంది. అదేవిధంగా క్యూ కృషి, స్టెమ్ అవుట్ రీచ్ అండ్ రీసెర్చ్ అవేర్నెస్. క్యూ కృషి అంటే ఏంటంటే ఈ క్వాంటమ్ సంబంధించినటువంటి దాన్ని మామూలుగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సబ్జెక్టుల్లో కాకుండా అదేవిధంగా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వీళ్ళ విద్యార్థులకు కూడా రీచ్ అయ్యేటట్టు చేయటం క్యూ కృషి యొక్క ఇంపార్టెన్స్. సో ఈ 4 పద్ధతుల్లో
వరల్డ్ క్లాస్ పార్ట్నర్స్ని తీసుకొని వచ్చి మన విద్యార్థుల్ని ఎంపవర్ చేసేటువంటి ప్రయత్నం అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది చేస్తూ ఉంది. సో ఓన్లీ పిహెచ్డీస్, ఇది యాక్చువల్గా టెక్నాలజీ అనేది డెమోక్రటైజ్ అవ్వాలండి. అంటే కొంతమంది వ్యక్తుల చేతులతోటే 10,000 కోట్ల సంవత్సరాల్లో చేసే పని, సెకండ్లలో చేసే పని ఒక వ్యక్తి చేతిలో వచ్చిందంటే వాడు ప్రపంచంలో కోటాను కోట్లు కొల్లగొడతారు, రిమైనింగ్ ప్రపంచం అంతా కూడా అల్లాడిపోతుంది. కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్ జరగకూడదని డెమోక్రటైజింగ్ టెక్నాలజీ అనే దానిలో వైజర్ అనేది పార్ట్నర్షిప్ అనమాట. సో ఇది ఓన్లీ పిహెచ్డీ చేసిన వాళ్ళ వరకే కాదు, ఇంజనీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే రకంగా తయారు చేస్తున్నారు. సో టాలెంట్ పైప్ లైన్ ఏంటి? 50K మైల్ స్టోన్ అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయిందో మనం మాట్లాడుకున్నాం. 50,000 మంది ఆల్రెడీ దీనికోసం రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. అదేవిధంగా సర్టిఫికేషన్ అనేది వైజర్ నుంచి వస్తుంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేసినప్పటికి కూడా ట్రైన్ అయినటువంటి విద్యార్థులకి ఉపాధి అవకాశాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈకో సిస్టమ్ అక్కడ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి కూడా అమరావతిలో ఆ సెటప్ అనేది ఏర్పాటు చేశారు. సో 2035 కల్లా 35 లక్షల మంది నిపుణులు అవసరం ఉంటారనేటువంటి అంచనా ఉంది. అంతమంది నిపుణుల్ని కేవలం అమరావతి క్వాంటమ్ వ్యాలీనే తయారు చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచానికి గ్లోబల్ టాలెంట్ హబ్ ఏది? అమరావతిలో ఉన్నటువంటి ఉద్దరనారాయణపాలెంలో ఏర్పాటు చేసినటువంటి ఏక్యూ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏది ఉందో, ప్రపంచానికి మొత్తం అవసరమైనటువంటి క్వాంటమ్ ఇంజనీర్స్ని మేము తయారు చేసి ప్రొడ్యూస్ చేస్తామనేటువంటి ఒక కంకణబద్ధమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సప్లయింగ్ ద గ్లోబల్ షార్టేజ్ ఆఫ్ క్వాంటమ్ ఎక్స్పర్ట్స్, ప్రపంచానికి మేము సప్లై చేస్తాము అనేటువంటి ఒక నిర్ణయాన్ని అక్కడ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. హెల్త్ కేర్ రెవల్యూషన్. సో ఒక క్యాన్సర్ రీసెర్చ్ చేయాలనుకున్నట్లయితే బాడీలో ఉన్నటువంటి 72,000 న్యూరాన్స్, కోటాను కోట్ల సెల్స్, ఎన్ని సెల్స్ ఉంటాయంటే నాకు కరెక్ట్గా నెంబర్ తెలియదు కానీ నేను మెడికల్ సైడ్ కాదు కాబట్టి కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయట. ఈ బాడీలో జరిగేటువంటి కోటాను కోట్ల సెల్స్, అంటే ఎవ్రీ సెల్లో ఏం జరుగుతుందని రీసెర్చ్ చేయాలన్నట్లయితే ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెపాసిటీ సరిపోదు. సో అన్ని కోట్లలో జరిగేటువంటి మార్పులు ఏ రకంగా క్యాన్సర్ కారణం అయ్యో గుర్తించి, ఒకవేళ క్యాన్సర్ సెల్ ఎక్కడన్నా ట్రిగర్ అయి ఉన్నట్లయితే దాన్ని పోయేసి ప్రెసిషన్గా దాన్ని చంపేసేటువంటి కెపాసిటీ ఒక క్వాంటమ్ వస్తే జరుగుతుంది తప్ప క్యాన్సర్ మెడిసిన్ కనిపెట్టడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఏ టెక్నాలజీలో ఇప్పుడు మనం క్యాన్సర్ని నిరోధించలేకపోతున్నాం. అనేక రకాలైనటువంటి జెనరికల్ డిజార్డర్స్ ఏదైతే ఉన్నాయో అది ఎక్కడి నుంచి ఇనిషియేట్ అవుతుందో, ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు, ఇది అసలు ఎందుకు వస్తాయో ఎందుకు పోతాయో అనేది చాలామందికి అర్థం కాదు. ఇంత అల్లోపతి డెవలప్ అయినప్పుడు కూడా వీటికి మెడిసిన్స్ దొరకలేదు. వీటన్నిటికి కూడా క్వాంటమ్ అనేది ఒక దారి చూపిస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. యాక్సలరేటెడ్ డ్రగ్ రికవరీ, ఎప్పుడైతే మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్ సెల్ ఏదైతే ఐడెంటిఫై చేస్తామో దానికి సంబంధించినటువంటి డ్రగ్ కనిపెట్టడం కూడా పెద్ద విషయం ఏం కాదు. ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ కేర్ త్రూ డీప్ టెక్ అండ్ హెరిటేజ్, పాతదాన్ని ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీని రెండింటిని జోడించి మనం ఆ రకమైనటువంటి ఇన్వెన్షన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫైనాన్స్ అండ్ సెక్యూరిటీ, ఈ రంగాల్లో ఎటువంటి మార్పులు, హై స్పీడ్ అల్గరిథమిక్ ట్రేడింగ్. సో మీకు తెలుసు కదా, ఇప్పుడు హై శాలరీస్ వస్తుంటాయి కదా ఐఐటి వాళ్ళ ₹1,00,00,000. హెడ్జ్ ఫండింగ్ అంటే ప్రపంచంలో జరిగేటువంటి ట్రేడింగ్ మొత్తాన్ని అన్ని రకాల కంపెనీస్, నాస్డాక్, అదేవిధంగా మన దలాల్ స్ట్రీట్, అన్నింటిలో జరిగేటువంటి దాన్ని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గుర్తించి సెకండ్స్ వ్యవధిలో షేర్స్ అమ్మకం కొనసాగించేటువంటి ఆప్షన్ కూడా దీంట్లో వస్తుంది. అదేవిధంగా అన్బ్రేకబుల్ ఎన్క్రిప్షన్, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో, సైబర్ సెక్యూరిటీ అనే పదం మీరు ఉంటారు కదా, సో అది ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్. ఈ క్వాంటమ్ వచ్చిందంటే దాని నిమిషాల లోపల ఆర్బీఐ సాఫ్ట్వేర్ సహా మొత్తం కొట్టిపడేస్తుంది. కాబట్టి ఏం చేయాలి, ముందుగానే మన బ్యాంకుల్ని, మన యొక్క భద్రతని, మన యొక్క ఫైనాన్స్ని భద్రపరచుకోవాలన్నట్లయితే, సో ఇక్కడ క్వాంటమ్ ద్వారా సెక్యూరిటీ కానీ మనం నేర్చుకున్నట్లయితే దట్ సెక్యూరిటీ ఈజ్ అన్బ్రేకబుల్ అండ్ ఇట్ ఈజ్ అన్బ్రేకబుల్ ఎన్క్రిప్షన్ అంటారు అనమాట. సెక్యూరింగ్ ద ఫ్యూచర్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ఎండ్యూరింగ్ ప్రిన్సిపల్స్. సో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు 85,000 ఉద్యోగాలు వస్తాయి దీని గురించి కొత్తగా అని చెప్పేసి అమరావతి క్వాంటమ్ వ్యాలీ చెప్తూ ఉన్నారనమాట. క్రియేటింగ్ హై ఎండ్ జాబ్స్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. సో ఈ యొక్క రన్నింగ్ రేస్లో మీరు వెనకబడకుండా ఉండాలన్నట్లయితే మనము ఈ యొక్క యుద్ధానికి సిద్ధం కావాలి. సో ఈ యుద్ధానికి సిద్ధం చేయడంలో అకాడమిక్ పాత్ర అంటే మీకు ఎంపవరింగ్ విత్ ద ప్రాపర్ డిగ్రీస్, ఎంపవరింగ్ విత్ ద ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ యూనివర్సిటీస్, ఎంపవరింగ్ విత్ ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ స్పెషలైజేషన్స్. ఎడ్యునైన్ ఎప్పటికప్పుడు మీకు అవేర్నెస్ వీడియోలు చేయడంతో పాటు మీ పిల్లలు అందుకు తగినటువంటి సమర్థత కలిగి ఉన్నట్లయితే, కలిగి ఉన్నారా లేదనే విషయాన్ని చెక్ చేస్తాము. అదేవిధంగా ఈరోజు క్వాంటమ్ ఇప్పుడిప్పుడే వచ్చింది. ఎవడో ఒక చిన్న కాలేజీ వాడు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలన్నా కూడా 3-4 కోట్లు ఖర్చు అవుతుంది. సో భారతదేశంలో ఇప్పటివరకు నాకున్న అవగాహన మేరకు ఒక 30 యూనివర్సిటీసు ఈ క్వాంటమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉన్నాయి.
వాళ్ళు ఎన్విడియాతో కొలాబరేషన్తో ఇప్పుడు ఏక్యూ అమరావతి క్వాంటమ్ వ్యాలీ కూడా ఎన్విడియా కొలాబరేషన్తోనే నడిచింది. సో ఈ యూనివర్సిటీస్ ఎక్కడున్నాయి, నిజంగా అక్కడ ఉన్నటువంటి ఎన్విడియా కొలాబరేషన్ నిజమైందేనా, అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అంటే పేరెంట్స్ తరఫున మేము అటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మీ బాబు లేదా పాప ఈ యొక్క రన్నింగ్ రేస్లో వెనకబడిపోకుండా ఉండే విధంగా చూసుకునే బాధ్యత మాది. సో ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులకి, అదేవిధంగా మీ యొక్క గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. బెల్ బటన్ నొక్కినట్లయితే ఇటువంటి ఏ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీ దాకా నేను చేసే వీడియోస్ మీ దాకా వచ్చి చేరుతాయి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.